నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సన్నిహితుల కోసం సింగరేణిని కేసీఆర్ పనంగా పెట్టారన్న కాంగ్రెస్. సంస్థను పరిరక్షించేందుకు ప్రధానిని కలుస్తామన్న భట్టి విక్రమార్క. సింగరేణిని ఖతం చేసేందుకే కాంగ్రెస్ భాజపా యత్నాలన్న కేటీఆర్. కేంద్ర ప్రతిపాదనకు రేవంత్ తలాడిస్తున్నారని విమర్శ. ఎరువుల అమ్మకాల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్న సర్కార్. ఆగస్టు వరకు సరిపడా పంపాలని కేంద్రానికి తుమ్మల లేఖ. సెల్యూట్ తెలంగాణ పేరుతో కిషన్ రెడ్డి సంజయ్ ర్యాలీ. విజయానికి కృషి చేసిన ప్రజలకు కేంద్ర మంత్రుల ధన్యవాదాలు. రిజర్వేషన్ల పెంపుపై పట్నా హైకోర్టులో బీహార్ సర్కారుకు చుక్కెదురు. ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కొట్టివేసిన న్యాయస్థానం. తమిళనాడులో 37కు పెరిగిన కల్తీ సారా మృతుల సంఖ్య. 4 అరెస్ట్, విచారణకు సర్కార్ ఆదేశం. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా భాజపా భారస వ్యవహరించాయని మంత్రులు ఆరోపించారు. గనుల చట్టం సవరణకు నాడు మద్దతు పలికిందే గులాబీ పార్టీ ఎంపీలు కాదా అని భట్టి ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆస్తిలా ఉన్న సింగరేణి సంస్థను కాపాడేలా బొగ్గు గనుల్ని కేటాయించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు. రెండు పార్టీల వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అమాత్యులు స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పించే సింగరేణి విషయంలో కేంద్రంలోని భాజపా 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన భారాస నిర్లక్ష్యంగా వ్యవహరించాయని కాంగ్రెస్ మండిపడింది. తెలంగాణకు ఆస్తిలా ఉన్న సింగరేణి ప్రయోజనాల్ని కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆక్షేపించారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితులకు బొగ్గు గనుడు దక్కేలా కుట్ర చేసి రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టారని ఆరోపించారు. బొగ్గు క్షేత్రాలను వేలం ద్వారానే కేటాయించాలని కేంద్రం తెచ్చిన బిల్లుకు భారాస ఎంపీలు మద్దతు పలికారని గుర్తు చేశారు. సింగరేణిని పరిరక్షించి గనుల బ్లాకులు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కోరతామని భట్టి పేర్కొన్నారు. ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నటువంటి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి 2060 నాటికి 17.28 మిలియన్ టన్నులకి పడిపోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. బొగ్గు కోల్ బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా అంటే వేలం పాట ద్వారా ఇచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరు కూడా ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి సింగరేణి కాలనీస్ కి నేరుగా బొగ్గు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్లు కూడా ప్రధాన భూమిక పోషించారు. వారికి కావలసిన 2 కంపెనీలకు వచ్చేటట్టుగా ఒక పెద్ద కుట్ర జరిగింది. కోయగూడెం బ్లాక్ ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆరో అంటే ఎవరిది? అరబిందో వాళ్ళు. ఇంకోటి సత్తుపల్లి బ్లాక్ ఏమో అవంతిగా కాంట్రాక్టర్స్ లిమిటెడ్ కట్టుబెట్టారు. అరవిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసిన లిక్కర్ స్కామ్, ఢిల్లీ దాకా అందులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు మిలాఖత్తు ఉన్నారు మీ అందరూ తెలుసు. ఇక్కడ దాంట్లో సహాయం చేసినందుకు ఒక బ్లాక్ ఆఫ్ చెప్తారు. ఈ ప్రతిమ ఈ 2 కంపెనీలు కేవలం టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వానికి కావలసినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు వాళ్ళకి చెందటం కోసం సింగరేణిని బొందబెట్టి చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు. మీ వల్లే 2 రాకుండా పోయింది. శ్రావణపల్లి బొగ్గు గని వేల వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారిని కలుస్తాం. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి మనం విజ్ఞప్తి చేద్దాం. తెలంగాణ ఆస్తుల్ని కాపాడండి, సింగరేణిని కాపాడండి అని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తాం. ఆ 2 కూడా వాళ్ళ టైం ల్యాప్స్ అయిపోయారు కాబట్టి మళ్ళీ వాటిని ఎవరికో ఆక్షన్ చేయకుండా వాటిని అదే రేట్ స్విస్ ఛాలెంజ్ ప్రకారం సింగరేణికి ఆ 2 బ్లాక్స్ అలాట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయబోతున్నాం. సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులు ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు డిమాండ్ చేశారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కేటాయిస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనను ఆయన తప్పుపట్టారు. బొగ్గు గనుల్ని ప్రైవేటు పరం చేయడం కేంద్రానికి తగదని హితవు పలికారు. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను బొగ్గు ఉత్పత్తి చేసే కార్యాచరణలో ముందుకు నడపాలని ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. కొత్త గనులను ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు అతి త్వరలో ఇవ్వబోతున్నామని నిజాలకు సంబంధించిన
బొగ్గు ఉత్పత్తులకు సంబంధించి సింగరేణి సంస్థ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేయాలని మేము కోరుతా ఉన్నాం. మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థను పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సిన బాధ్యత మీ పైన మా పైన ఉన్న తరుణంలో మీరు పునరాలోచన చేయాలని గౌరవ కేంద్ర మంత్రులను కోరుతా ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించి కూడా ఎక్కడైతే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయో ఆ నిక్షేపాలు గాని ఇతర నిక్షేపాలు గాని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే బొగ్గు గనులను కేటాయింపు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం బొగ్గు క్షేత్రాల కేటాయింపుపై పునరాలోచించాలని మంత్రులు కోరారు. కాంగ్రెస్ భాజపాలు కలిసి హైదరాబాద్ వేదికగానే వేలంతో తెలంగాణ సంపదను దోచిపెట్టేందుకు సిద్ధమయ్యాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. బొగ్గు గనులు వేలం వెయ్యొద్దని 2016లో ప్రధానమంత్రికి లేఖ రాసిన రేవంత్ రెడ్డి వైఖరి ఇప్పుడు ఎందుకు మారిందని ప్రశ్నించారు. తెలంగాణకు రక్ష భారాస మాత్రమేనన్న ఆయన 16 ఎంపీ సీట్లు ఇస్తే సంకీర్ణ శకంలో నిర్ణయాత్మక పాత్ర అవుతామని, కేసీఆర్ అంటే ఏం చేస్తారని అడిగారని గుర్తు చేశారు. 16 ఎంపీ సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపిందన్న కేటీఆర్ ఇక్కడ కాంగ్రెస్ భాజపాకు కలిపి 16 సీట్లు ఇస్తే తెలంగాణ బొగ్గు గన్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడే వేలం వేయబోతున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణి మెడపై కేంద్రం కత్తి పెడితే రేవంత్ రెడ్డి ఆ కత్తికి సానబడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కొత్త మంత్రి అయితే రాష్ట్రానికి ఏమైనా కొత్త ప్రాజెక్టు తీసుకొస్తారు కానీ కిషన్ రెడ్డి మాత్రం ఉన్న గన్లను అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణిపై త్వరలోనే ప్రత్యక్ష కార్యాచరణ కూడా ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒడిశా రాష్ట్రంలో కోల్ మినిస్ట్రీ ద్వారా నేరుగా 2 మైన్లను నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ కు మీరే అలాట్ చేశారు. ఏ ఆక్షన్ లేదు, ఏ టెండర్ లేదు. మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్, ఈ రెండిటికి కూడా మొత్తం 4 కోల్ బ్లాక్స్ మోడీ గారి ప్రభుత్వమే నేరుగా కేటాయించిన గతంలో ఉంది. రేపు సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన వ్యూహం అవలంబించడానికే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది. సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి గాని, ఆయనకు వంతపాడుతున్న బీజేపీ గాని ఒక మాట చెప్పాలి. రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది? ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు? మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అశక్తత, ఇక్కడి ప్రభుత్వం అశక్తత. కేసీఆర్ ఉన్నన్నాళ్ళు సాహసం చేయలే, సింగరేణిని కాపాడడానికే ఆ ఆక్షన్లో పాల్గొనలేదు. ఆయన గారేమో అమ్మమంటే ఈయన గారేమో వంతపాడుతూ నేను వేలంపాటలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు. రాష్ట్రానికి సరిపడినంత ఎరువులను వీలైనంత త్వరగా సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. వానాకాలం సాగు సరళిపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షించిన ఆయన పంటల సాగు వివరాలు, రసాయన ఎరువుల నిల్వలు, సరఫరాపై చర్చించారు. రాష్ట్రంలో వానాకాలం ముందుగా ఆరంభమవుతున్నందున అందుకు తగ్గట్లుగా వచ్చే 2 నెలలకు సరిపడా ఎరువులను ముందుగానే తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక రచించినట్లు తెలిపారు. రసాయన ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, పూర్తిగా ఈపీఓఎస్ ద్వారానే అమ్మకాలు జరిగేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేసినట్లయితే డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు బాగుంటేనే సమాజంతో పాటు కుటుంబం బాగుంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని గ్రామీణాభివృద్ధి నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యాలయంలో డిఆర్డీఓ, డిప్యూటీ డీఓలతో సమీక్ష నిర్వహించిన మంత్రి వచ్చే 5 ఏళ్ల రుణ ప్రణాళిక ఆవిష్కరించారు. మహిళా ఉన్నతితోనే ప్రగతి సాధ్యపడుతుందని, అందుకే తమ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. డిమాండ్ ఉన్న వ్యాపారాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఆధార్ కేంద్రాలు, మీ సేవా సెంటర్లు, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. హైదరాబాద్లోని పర్యాటక భవన్ను తనిఖీ చేసిన మంత్రి ఉద్యోగుల హాజరు పట్టిక, బయోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించారు. సమయపాలన పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండటంపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఫ్లోర్ తిరిగి ఉద్యోగులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనమివ్వడంతో అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సంవత్సరానికి సంబంధించిన అటెండెన్స్ జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల హాజరు శాతం, పనితీరుపై త్వరలో సమీక్ష నిర్వహిస్తానన్న జూపల్లి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్కి తాగునీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా జలమండలి ఎల్లంపల్లిలో అత్యవసర పంపింగ్ను ప్రారంభించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని మురుమురు వద్ద ఏర్పాటు చేసిన అత్యవసర పంపింగ్ను అధికారులతో కలిసి జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి పరిశీలించి ప్రారంభించారు. అనంతరం అత్యవసర పంపింగ్ ప్రారంభించాక ఎండీ సుదర్శన్ రెడ్డి మురుమురులోని పంప్ హౌస్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆ తర్వాత మల్లారంలోని నీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ నీటి శుద్ధి ప్రక్రియ, నీటి పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో కొత్త నీరు చేరే అవకాశం ఉన్నందున గంటకోసారి శాంపిల్ తీసి పరీక్షించాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. మొత్తం 20 పంపులు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 7 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. నీటి లభ్యత ఆధారంగా మిగతా పంపులను దశలవారీగా ప్రారంభిస్తామని జలమండలి వెల్లడించింది. గోదావరి పథకం ద్వారా భాగ్యనగరానికి నిత్యం 168 ఎంజీడీల నీరు తరలిస్తున్నారు. ప్రస్తుతం వర్షపాతం తక్కువ నమోదు కావడంతో ఎగువనున్న కడెం ప్రాజెక్టు నుంచి వరద లేకపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్కి గోదావరి తాగునీరు పథకం ద్వారా అందించే నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ ఇబ్బంది రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 8 ఏళ్ల తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టులో అత్యవసర పంపింగ్ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. గతంలో 2016లో నీటిని ఎత్తిపోసి హైదరాబాద్కు తరలించారు. ఇప్పటికే కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ రిజర్వాయర్లో అత్యవసర పంపింగ్ ఏర్పాటు చేసి నీటిని తరలిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన కిషన్ రెడ్డికి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. సెల్యూట్ తెలంగాణ పేరుతో భాజపా ఆధ్వర్యంలో స్వాగత ర్యాలీ బేగంపేట నుంచి నాంపల్లి వరకు ప్రదర్శన చేపట్టారు. ర్యాలీ అనంతరం భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులకు అభినందన సభ నిర్వహించనున్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఎన్నికైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా భాజపా ఎంపీలను పార్టీ ఘనంగా సన్మానించనుంది. అక్షర యోధుడు దివంగత రామోజీరావుకు రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ సహా జిల్లాలోని ఈనాడు, ఈటీవీ కార్యాలయాలు, మార్గదర్శి, మయూరి కార్యాలయాల్లో రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. చైర్మన్తో ఉన్న జ్ఞాపకాలను స్మరించుకున్న ఉద్యోగులు ఆయన అప్పగించిన బాధ్యతలు కొనసాగిస్తామని వెల్లడించారు. రామోజీరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వివరించారు. నిత్య కృషివలుడు, మార్గదర్శి, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు ఆయన సంస్థల ఉద్యోగులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఈనాడు ప్రధాన కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఈనాడు అడ్వర్టైజ్మెంట్ విభాగం హెడ్ ఐ వెంకట్, ఈనాడు, ఈటీవీ పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామ్యాన్లు, ప్రియా ఉద్యోగులు తదితర విభాగాల సిబ్బంది అక్షర యోధుడికి శ్రద్ధాంజలి ఘటించారు. అక్షరంతో నడిచి అక్షరంతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం చూపారని కొనియాడారు. సంస్థ నిర్దేశించిన బాధ్యతలు తప్పకుండా నిర్వర్తించడం ద్వారా రామోజీరావు ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. మార్గదర్శి, మయూరి కార్యాలయాల్లోనూ ఉద్యోగులు రామోజీరావుకు నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా ఇటిక్యాల ఈనాడు కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పాత్రికేయులు రామోజీరావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్ ఈనాడు కార్యాలయంలో ఉద్యోగులు నివాళులర్పించారు. కరీంనగర్ ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీరావుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పుష్పాంజలి ఘటించారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న సంజయ్ రామోజీరావుతో తనది గురు శిష్యుల బంధమని పేర్కొన్నారు. ఏ ఆశయం, ఏ లక్ష్యం కోసం వారు పరితపించరు, వారు ఆలోచించరు, ఆ ఆశయాన్ని, లక్ష్యాన్ని మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి ఉంది. ఏదో వారి నిక్కశోధనే మనందరం కూడా, మీరందరూ కూడా బయట సొసైటీలో గల్లెగలుసుకొని కానీ ఈనాడు అని చెప్పగలుగుతున్నాం. ఇతర పత్రికల్లో రిపోర్టర్స్ కూడా, కెమెరామెన్ కానీ రిపోర్టర్స్ కూడా, మీరు ఎక్కడ చేసారు ఇంత నిజాయితీ కూడా అంటే నేను ఈనాడులో ట్రైనింగ్ తీసుకున్నాను చెప్పంటారు, ఈనాడులో చదువుకున్నా చెప్పంటారు.
అటువంటి గొప్ప పేరు ఈ సంస్థకు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా ఇలాంటి నిరాశ పడకుండా ఆవేదనకు గురి కాకుండా ధైర్యంగా రాబోయే రోజుల్లో నిరంతరం మనతోగా మనం భావించి రాబోయే రోజులు ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు కొట్టు మరి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పింది ఆ భగవంతుని అమ్మవారిని కొట్టుకుంటూ చదువుతున్నాడు చేసిన రామోజీరావుకు హన్మకొండ జిల్లా మడికొండలోని ఈనాడు కార్యాలయంలో ఉద్యోగులు అక్షరాంజలి ఘటించారు. ఖమ్మం యూనిట్లో 2 నిమిషాలు మౌనం పాటించిన ఉద్యోగులు ఆయన కార్యదక్షత, పత్రికా రంగంలో ఈనాడును ఉన్నత స్థితిలో ఉంచిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు మార్గం అనితర సాధ్యం, ఆదర్శప్రాయమని మహబూబ్ నగర్ యూనిట్ ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఈనాడు పత్రికలో ఎన్నో అద్భుతమైన కథనాలు రాసేందుకు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది ఆయనేనని గుర్తు చేసుకున్నారు. నల్గొండలో ఘన నివాళులర్పించిన ఉద్యోగులు రామోజీరావు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు చిత్తశుద్దితో పనిచేస్తామని పేర్కొన్నారు. తమిళనాడు కల్లకురిచిలోని కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 37కు పెరిగింది. ఇంకా 100 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాడు సారా ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. కల్తీ సారా మృతుల కుటుంబాలకు 10 లక్షలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కల్తీ సారా విక్రయించిన 4గురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 200 లీటర్ల కల్తీ సారాను స్వాధీనం చేసుకున్నారు. రిజర్వేషన్ల పెంపుపై బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వానికి హైకోర్టులో చొక్కెదిరింది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు విద్యా ఉద్యోగాల్లో 50% ఉన్న రిజర్వేషన్లను 65% పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది నవంబర్లో రిజర్వేషన్లను 50% నుంచి 65% పెంచుతూ బీహార్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై పట్నా హైకోర్టు మార్చిలో విచారణ జరిపింది.